నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కేంద్రంలో గల మార్కెట్ కమిటీలో ఆధారాలు లేకుండా ఉన్న 4000 బస్తాల వరి ధాన్యాన్ని సంబంధించిన ఆధారాలు చూపడంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని జిల్లా డెలిగేట్ మరియు స్థానిక ఎంపీటీసీ కొట్ట మనోహర్ మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మీడియాలో కోటగిరి మార్కెట్ కమిటీకి సంబంధించిన వార్తలు వస్తున్న 4000 బస్తాలకు సంబంధించి ఆధారాలు చూపడంలో అధికారులు విఫలమయ్యారని, పోచారం శ్రీనివాసరెడ్డి అండతో ఈ మార్కెట్ కమిటీలో ఇంత అవినీతి జరుగుతుందని ప్రజల్లో చర్చనీయాంశంగా మారిందని ఇప్పటికైనా బాన్స్వాడ నియోజకవర్గం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించాలని కోరారు. అవటం లేదు, ఈ ధాన్యం మాత్రం చైర్మన్ గారి ధాన్యం అని చెప్తా ఉన్నారు. మరి అది కాకుండా 36 మంది బెనిఫిషియర్ అని చెప్తున్నారు. 36 మంది బెనిఫిషియర్లో రైతులకు ఉపయోగపడేటటువంటి గోదాముని మొత్తము దీన్ని అంతటికి కారకులైన గౌరవ మాజీ స్పీకర్, మాజీ మంత్రి మరియు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు వారి ప్రోత్బలంతో మొత్తం వారికి తెలిసి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ని ఒక 420 వ్యక్తిని పెట్టి ఇక్కడ దుర్మార్గము పాలన చేస్తున్నాడంటే అది మొత్తం కూడా మా యొక్క శాసనసభ్యుడికి తెలిసి ఉండే జరుగుతున్నదని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. కూడా వారి ఫైల్లో వీళ్ళ దగ్గర 36 పేర్లు ఉన్నాయి, కానీ ఫైల్స్ కంప్లీట్ లేవని అది కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గం పాలన ఇంకా తమరే ఉన్నారు, ఇప్పుడు కూడా శాసనసభ్యులు ఇప్పుడు కూడా తమరే ఉన్నారు. కాబట్టి మీ ప్రోత్బలంతో వాళ్ళు ఇష్టానుసారంగా ఏదైతే అది ఎవరిని అడిగితే వాడిని బెదిరియడం వారు కానీ, మరియు ముఖ్యంగా మీ కుమారులకు ఆపుడనే వశం కాకుండా ప్రజలంతా బుద్ధి చెప్పే రోజు మీ దగ్గర పడ్డది. మరియు తక్షణమే దీనిపైన మీరు దీనికి తగు చర్యలు తీసుకొని మా మార్కెట్ కమిటీ గోదాంని సరిచేయాలని నేను నా శిరస్సు వంచి నమస్మాంజలి తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.